సుప్రియ చిన్నప్పటి నుంచి అసలు జుట్టే కత్తిరించుకోలేదు. అందుకే తన జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. అందరూ ఆమెను కాలేజ్ లో పొడుగు జుట్టు అమ్మాయి అని పిలుస్తూ ఉంటారు. అలా ఒకరోజు సుప్రియ కాలేజ్ కి వెళ్తుండగా ఆమె జుట్టును చూసి ఆకతాయిలు పాట పాడుతూ ఏడిపిస్తూ ఉంటారు. నల్లదాచులా ఉంది నీ నల్లని జుట్టు, సాగరంలో ముత్యంలా సూర్యునిలో కిరణంలా మెరుస్తోంది నీ శిరోజమే, ఓ పొడుగు జుట్టమ్మాయి. తన జుట్టు గురించి వాళ్ళ పొగడతలు వింటూనే అలానే వెళ్లిపోతుంది సుప్రియ. అలా తన కాలేజ్ 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు వాళ్ళమ్మ తన కోసం సంబంధాలు చూడటం మొదలు పెడుతుంది. ఒకరోజు తను వాళ్ళ అమ్మతో ఒక పెళ్లికి వెళ్ళగా అంకిత్ అనే ఒక అబ్బాయికి ఆమె బాగా నచ్చుతుంది. అంకిత్ అమ్మకు కూడా సుప్రియ పొడుగు జుట్టు బాగా నచ్చి ఆమెను ఇష్టపడుతుంది. ఆమె తన కొడుకు కోసం పెళ్లిని అడగడానికి సుప్రియ ఇంటికి వస్తుంది. అక్కడ పెళ్లి చూపులు లాంటివి జరుగుతాయి. ఆపై అందరి సమ్మతితో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. త్వరలోనే పెళ్లి చేయడానికి ముహూర్తం కూడా పెట్టుకుంటారు. చూడమ్మా, పొడుగు జుట్టు చూడటానికి అందంగా ఉంటుంది, అందరి చూపులకు బాగుంటుంది. కానీ జుట్టు పోషణ విషయానికి వస్తే ఎవ్వరు నీకు సహాయం చేయరు. కొద్ది రోజుల్లో అత్తారింటికి వెళ్ళబోతున్నావు. అక్కడ ఎవరు నీ జుట్టుపై శ్రద్ధ పెడతారు? అందుకే కాస్త జుట్టు కత్తిరించుకోమ్మా. నేను చెప్పేది విను, నా మాట విను. నీ మంచికే చెబుతున్నాను, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు నన్నే కాదు, నా జుట్టును కూడా శ్రద్ధగా చూసుకున్నావు. ఏదేమైనా సరే నేను నా జుట్టు మాత్రం అస్సలు కత్తిరించుకోను. ఇంకా ఎందుకో కూడా నీకు బాగా తెలుసు కదా. తెలుసు, అల్లుడు గారికి నీ పెద్ద జుట్టు ఇష్టమనే కదా. అలా కొద్ది రోజుల్లోనే సుప్రియ పెళ్లి అంకిత్ తో జరిగిపోతుంది. సుప్రియ గృహ ప్రవేశ సమయాన బంధువులందరూ ఆమె జుట్టు అందాన్ని తెగ పొగుడతారు. అది విని సుప్రియ అత్తకు ఒకంత గర్వంగా ఉంటుంది. ఇక్కడ శోభన రాత్రి అంకిత్ కూడా ఆమె పొడుగు జుట్టును తెగ పొగుడుతూనే ఉంటాడు. వా సుప్రియ, నీ జుట్టు, దీంతోనే నీ కష్టం క్లియర్ గా తెలుస్తుంది. అయితే నువ్వు కష్టపడటానికి సిద్ధమా? తొలిరే కష్టపడకుండా ఎవరుంటారు మరి? నేను నా జుట్టు గురించి పడే కష్టం గురించి చెబుతున్నా. ఓ అవునా, ఓకే మేడం, ఏంటో చెప్పండి, మీ ఆజ్ఞ పాటిస్తాం మరి. తన భర్త మాటలకు సుప్రియ నవ్వుతుంది. వా గాయత్రి, నీ కొత్త కోడలి జుట్టు అయితే చాలా పొడుగుంది. గాయత్రి, ఆమె అందానికి ఆ పొడుగు జుట్టు తోడే తన అందాన్ని ఇంకా 4 గింతలు పెంచుతుంది. అందరి నోటి వెంట తన కోడలి పొడుగు జుట్టు గురించిన పొగడ్తలు విని గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆపై అలా కొన్ని రోజులు గడుస్తాయి. అంకిత్, ఈ రోజు నేను తల స్నానం చేయాలి, కానీ ఇంత పొడుగు జుట్టు నేను ఒక్కదాన్ని శుభ్రం చేసుకోలేను. అందుకే నువ్వు నాకు హెల్ప్ చేయవా? కానీ నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. ఒక పని చెయ్యి, ఇవాళ వదిలేయి, రేపు తలస్నానం చెయ్యి, నేను రేపు హెల్ప్ చేస్తాను నీకు. పద, బై బై. అలా చెప్పి అంకిత్ ఆఫీస్ కి వెళ్తాడు. ఇది చూడు, ఈయనైతే వెళ్ళాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? అత్తయ్యని. తర్వాత సుప్రియ షాంపూ బాటిల్ తీసుకుని తన అత్తయ్య దగ్గరకు వెళ్లి సాయం అడుగుతుంది. ఓరే, నేను నీ జుట్టు రుద్దాలా? ఇంత పెద్ద జుట్టు పోషణ చేతగానప్పుడు ఎందుకు పెంచుకున్నావు? అలా అనేసి ఆమె అత్త అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్లిపోతుంది. అమ్మ పూర్తిగా నిజం చెప్పింది. పొగడ్తలు అందరూ పొగుడతారు, కానీ కష్టం ఎవరూ పడరని. ఇక సుప్రియ తనకు తానే తల రుద్దుకోవడానికి బాత్రూమ్ కి వెళ్తుంది. తనకు బాత్రూమ్ లో పూర్తిగా 2 గంటలు పూర్తవుతుంది. తర్వాత ఆమె అత్త బాత్రూమ్ డోర్ కొడుతూ అంటుంది. ఓ మహారాణి, లోపలే ఇల్లంతా చక్క పెట్టేస్తున్నావా ఏంటి? ఇక్కడ పనంతా అలాగే ఉంది. ఆకలితో నా కడుపు నకనకలాడుతుంది. అత్తయ్య, జుట్టు మురికి ఇంకా సరిగా పోవడం లేదు. నీ జుట్టు కారణంగా మేము ఆకలితో చావాలా? అత్త మాటలకు గాబరా పడిన సుప్రియ త్వరగా బయటకొస్తుంది. ఒరే, ఇన్ని గంటలు లోపలే తగలడ్డావు, అయినా జుట్టు శుభ్రంగా రుద్దుకోలేకపోయావు. పైగా ఆ జుట్టు ఎలా కారుతుందో చూడు. ఇక ఇల్లంతా నీలమయం చేస్తావా ఏంటి? వాటిపై కాలు వేసి నేను జారి పడాలని నీ ప్లాన్ అయ్యేంటి? సారీ అత్తయ్య, ఇప్పటి వరకు ఇంత పెద్ద జుట్టు నేను ఒక్కదాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోలేదు. ఎప్పుడూ అమ్మే శుభ్రం చేసేది, అందుకే ఇంత టైం పట్టింది. సుప్రియ త్వరగా బట్టలు మార్చుకుని వంట చేయడానికి వస్తుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. మళ్ళీ జుట్టు శుభ్రం చేసే విషయం వచ్చినప్పుడు ఆమె తన అత్తతో అంటుంది. అత్తయ్య, ఈ రోజుకి నేను మా పుట్టింటికి వెళ్ళనా? అదేంటంటే జుట్టు శుభ్రం చేసుకోవాలి, అమ్మ సాయం చేస్తుంది కదా అని. లేదు, అవసరం లేదు. మళ్ళీ మీ అమ్మ ఈ మాత్రం చేయలేరా అని మమ్మల్ని దెప్పడానికా? మళ్ళీ ఎలాగోలా సుప్రియ తన జుట్టు శుభ్రం చేసుకునే పనిలో పడుతుంది. కానీ ఆమెకు చాలా టైం పడుతుంది. ఆమె సరిగా జుట్టు శుభ్రం చేసుకోలేకపోతుంది. అలాగే జుట్టుకు నూనె పెట్టి శ్రద్ధ చూపించలేకపోతుంది. దాంతో ఆమె వెంట్రుకలు రాలి ఇల్లంతా పడుతూ ఉంటాయి. ఓరే దేవుడో, ఈ కొత్త కోడలు వంటలతో పాటు వెంట్రుకలను కూడా కలిపి వడ్డించేలా ఉందే. చీ. అది విని సుప్రియకు బాధేస్తుంది. దాంతో పాటు ఆమె జుట్టు అలా ఉండటం తనకి ఇంకా బాధగా ఉంటుంది. అలా ఒకరోజు, ఓహ్, నీకు అలా జుట్టు అంతా ఇంటి నిండా పడేలా ఉండటం ఇష్టమా? ఇల్లంతా చూడు నీ జుట్టే. అరే, ఆ జుట్టు కాస్త కత్తిరించుకోవచ్చు కదా.
అది విని సుప్రియ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ సుప్రియ ఏం మాట్లాడలేకపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంటిని మనల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలో పాపం తన జుట్టుపై తను శ్రద్ధ చూపించలేకపోతుంది. దానికి ఎందుకు ఇంత చేస్తున్నావు? అలా ఒకరోజు అంకిత్ జానకి దగ్గరకు వెళ్లి జుట్టు పోషణకై గృహ చిట్కాలు తెలుసుకొని వస్తాడు. అలాగే సుప్రియ జుట్టుని జాగ్రత్తగా చూసుకుంటాడు. అది చూసి గాయత్రి అంటుంది, ఒరే నీ భార్య జుట్టు సేవలో రేయింబావులు మునిగిపోతున్నావు, ఏదో ఆ జుట్టు నుంచి ఖజానా దొర్లేటట్టు. ఆ కానీ అంకిత్ ఆ మాటలేవి పట్టించుకోడు. అంకిత్ సుప్రియ జుట్టు పోషణపై శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. దాంతో ఆమె జుట్టు మళ్ళీ సరిగ్గా స్ట్రాంగ్ గా అవుతుంది, అచ్చం వెనకట్లాగా. నువ్వు నా జుట్టుని పూర్తిగా రిపేర్ చేసావు అంకిత్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి నేను సగం పని చేశాను, ఇంకా సగం పని బాకీ ఉంది. అది మా అమ్మకి కోడలి వాల్యూ తెలియజేయడం. అంకిత్ తన తల్లికి కోడలి విలువ తెలియజేయడం కోసం అని చెప్పి తమ అమ్మ స్నేహితురాలని ఒకరోజు ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆపై కావాలని తన భార్య సుప్రియను బయటకు పిలుస్తాడు. సుప్రియ అందమైన పొడుగు జుట్టు చూసి అంతా ఆమెను పొగుడుతారు. అరే వా గాయత్రి, నీ కోడలి జుట్టు ఎంత అందంగా ఉంది, ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకుముందు నేనంత శ్రద్ధగా చూడలేదు కానీ. అవును, అలాగే కోడల పొడుగు జుట్టు దేవతలకు ఉంటుంది, దెయ్యాలకి ఉంటుంది. అందుకే నీ మనసులో ఎప్పుడు తప్పు ఆలోచనలు రానివ్వకుండా ఇంటి లక్ష్మిలా ఉండమ్మా. అరే ఏమేమి లక్ష్మి, ఇంట్లో సగం లక్ష్మిని తన జుట్టుకే తగలేస్తుంది. అది విన్న అంకిత్ సుప్రియ చేతిలో చాటుగా డబ్బులు పెట్టి ఆమెకు సైగ చేస్తూ తన తల్లి దగ్గరికి వెళ్లేందుకు చెబుతాడు. సుప్రియ ఆ డబ్బు తీసుకెళ్లి తన అత్త చేతిలో పెడుతుంది. అప్పుడు ఆమె అత్త ఆవేశంగా, ఇదిగో చూడు, అందరి ముందు నన్ను తక్కువ చేయడానికే కదా ఈ డబ్బు ఇస్తున్నావు. అరే లేదు లేదత్తయ్య, ఈ డబ్బు నా జుట్టు వల్ల సంపాదించింది. దేని గురించి అయితే మీరు ఘోషిస్తున్నారో అది. ఒరే సూటిగా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో? అది అత్తయ్య, పెళ్లికి ముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేదాన్ని. కానీ పెళ్లి తర్వాత నేను ఇన్యాక్టివ్ అయిపోయాను. నా ఛానల్ గురించి అస్సలు పట్టించుకోలేదు. కానీ నా జుట్టు పాడైపోయినప్పుడు నేను ఆయన దీన్ని సరిచేసుకోవడం కోసం, చిట్కాల కోసం అమ్మ దగ్గరికి వెళ్లి అవి తెలుసుకున్నాము. అప్పుడు అనిపించింది ఎందుకు ఈ కంటెంట్ మీద యూట్యూబ్ లో వీడియో వేయకూడదు అని. ఇక వెంటనే వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాము. ఓ ఐడియాతో వీడియో హిట్ అయింది, సబ్స్క్రైబర్స్ పెరిగారు, వీడియో కూడా మిలియన్స్ లో వ్యూస్ కి వెళ్ళింది. దాంతో డబ్బు వచ్చింది. అదే నీకు ఇవ్వాలనుకుంది, ఇచ్చిందమ్మా తను. గాయత్రి, నీ కోడలి రూపం, తన జుట్టు చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో ఆమె బుద్ధి కూడా అంత అందంగా ఉంది. ఇంట్లో కూర్చొని తెలివిగా డబ్బు సంపాదించింది, మెచ్చుకో. సరిగ్గా చెప్పింది వీణ, నీకింత మంచి కోడలు దొరకడం నీ అదృష్టం. గాయత్రికి తన తప్పు తెలిసొస్తుంది. నేటి తర్వాత ఆమె ఎప్పుడూ తన కోడల్ని పల్లెత్తి మాట అనలేదు. నవ్య సన్నటి నడుంకి కాలేజ్లో అందరూ ఫ్యాన్సే. తన సన్నటి నడుము, పైగా పొడవాటి జుట్టు తన అందాన్ని ఇంకా పెంచేవి. నవ్య తనపై తను శ్రద్ధగా ఉండేది. ఉదయాన్నే లేచి తను యోగా మరియు ఎక్సర్సైజెస్ చేసేది. నవ్య గ్రాడ్యుయేషన్ అయిపోగానే తన తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చేసేస్తారు. పెళ్ళయ్యాక నవ్య తన అత్తగారింటికి వెళ్తుంది. ఆ ఇంట్లో భర్త, అత్తగారు మరియు ఆడబడుచు ఛాయ ఉంటారు. నవ్య ఒక సన్నటి నడుము గల అమ్మాయి, కానీ ఛాయ బాగా లావుగా ఉంటుంది. తను రోజంతా కేవలం తింటూనే ఉండేది. ఒకరోజు ఉదయం ఛాయ టిఫిన్కి చోలే భటూరే తింటూ ఉంటుంది. ఆపవే, నువ్వు ఎప్పటికి మారతావో? నీకు చాలాసార్లు చెప్పాను లైట్గా ఫుడ్ తినమని. నీ వెయిట్ చూసుకుంటున్నావా? అమ్మా, నాకు ఆ గడ్డి సలాడ్లు తింటే అస్సలు కడుపు నిండదమ్మా. అత్తయ్యగారు కరెక్టే చెప్తున్నారు వదినా, కొంచెం తగ్గించొచ్చు కదా. కోడల్ని చూడవే, తను ఎంత బాగా మెయింటైన్ చేస్తుందో. తన సన్నటి నడుము, దాంతో ఆ పొడవాటి జుట్టు మాకు తను చూడగానే నచ్చేసింది. అందుకే మీ అన్నయ్య వెంటనే పెళ్లి కొప్పేసుకున్నాడు. రేపు నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తే వాళ్ళు ఏమంటారో ఏంటో. వదినేమో సన్నగా ఉంటుంది, మరదలేమో ఆలులాగా ఉంటుందని అంటారే. అమ్మా వదినల మాటలకి ఛాయాకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళి చిప్స్ తింటూ ఉంటుంది. అలాగే కొద్ది రోజులు గడుస్తాయి. అత్తగారింటికి వచ్చాక కూడా నవ్య యోగా మరియు ఎక్సర్సైజెస్ చేయడం మానలేదు. తనని బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. కమల యొక్క బంధువులు, స్నేహితులు అందరూ నవ్యాని బాగా పొగిడేవారు. వా కమలా, ఎంత అదృష్టమో, నీకింత అందమైన కోడలు దొరికింది. తన సన్నటి నడుము, పొడవాటి జుట్టు, ఆహాహాహా ఎంత అందమో. లేదంటే ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ ఏవేవో పనికిరాని తిండి తింటున్నారు. అడ్డమైన చెత్త కావాలంటున్నారు. వాళ్ళ నడువులైతే ఇక బస్తాలే అనుకో. అలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు ఛాయాని చూసేందుకు ఒక నల్లటి బట్టతల అబ్బాయి తల్లితో కలిసి వస్తాడు. ఒక పక్క నవ్య సన్నటి నడుముతో శారీలో చాలా అందంగా ఉంటుంది.
కానీ ఛాయ మాత్రం శారీలో ఇంకాస్త లావుగా కనిపిస్తుంది. ఛాయ సోఫాపై కూర్చుంటుంది. నవ్య అందరికీ టీ ఇస్తుంది. అప్పుడు పెళ్ళికొడుకు తల్లి, వదిన గారు, మాకు మీ కూతురు బాగా నచ్చింది. ఇక మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి వదినా. అది విని అందరూ చాలా ఆనందిస్తారు. ఇక కమల ఛాయాని తనకి కాబోయే అత్తగారి కాళ్ళకి నమస్కరించమని చెప్తుంది. ఛాయ అలా నమస్కరించేందుకు వంగగానే వెంటనే ఆవిడ కాలు వెనక్కి లాగేసుకుంటుంది. అమ్మాయి, నువ్వెందుకు నా కాళ్ళకి మొక్కుతున్నావు? ముందు నన్ను నాకు కాబోయే కోడల్ని ఆశీర్వదించని. కానీ నేనే కదా మీ కాబోయే కోడల్ని. ఏంటే, నీలాంటి బండబర్రెని ఎవరు కోడల్ని చేసుకుంటారో? నాకైతే ఈ సన్నటి నడుము గల పిల్లే నచ్చింది. అదేంటండి, నేను ఈ ఇంటి కోడల్ని, మీరు ఛాయతో అలా మాట్లాడడం తప్పండి. అమ్మాయి ఇంత బండగా ఉంటుందని మాకు ముందే తెలిస్తే మేము అసలు వచ్చేవాళ్ళమే కాదు. సన్నటి వదినెక్కడా, బండ మరదలెక్కడా? అమ్మో! అవునా ఆంటీ, మా అమ్మాయి లావుగానే ఉంది, కానీ మీ అబ్బాయి నల్ల రంగు బట్టతల మీకు కనిపించట్లేదా? మీకు మా మరదలు నచ్చలేదంటే మాకు కూడా మీ అబ్బాయి నచ్చలేదు. అబ్బాయి వాళ్ళు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాకు పెళ్లి సంబంధాలు తీసుకురావడం ఇక ఆపమ్మా. నన్ను ఇన్సల్ట్ చేస్తే నీకేం వస్తుంది? వీటన్నిటి వల్ల నాకెంత టెన్షన్ అవుతుందో నీకు తెలుసా? నవ్యకి వెంటనే అర్థమవుతుంది ఛాయ లావుగా ఉండటానికి కారణం టెన్షన్ వల్ల ఓవర్ ఈటింగ్తో అని. మరుసటి రోజు నవ్య ఛాయాని ఒక షోరూమ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఛాయాకి ఒక డ్రెస్ నచ్చుతుంది. నవ్యకైతే తన సైజులో డ్రెస్ హాయిగా దొరుకుతుంది. కానీ ఛాయాకి ఏ డ్రెస్ నచ్చిందో అది తనకి ఫిట్ అవ్వదు. వదినా, 2 minutes, నేను ఈ డ్రెస్ ట్రై చేసుకుని వస్తాను. ఎందుకు మేడం మీరు మీ టైము మా టైము వేస్ట్ చేస్తున్నారు? ఈ డ్రెస్ మీకెలా సరిపోతుంది? అయితే దీనిలో పెద్ద సైజునివ్వండి. మేడం మా దగ్గర దీనికంటే పెద్ద సైజే లేదు. అయినా కానీ మీ సైజులో డ్రెస్సెస్ మా షోరూంలోనే కాదు ఎక్కడా ఉండవు. అది విని ఛాయాకి నవ్యకి చాలా బాధేస్తుంది. చూడండి, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 1 నెలకి ఛాయ ఇదే డ్రెస్ తీసుకోవడానికి వస్తుంది. అప్పుడు చూడండి. నవ్య ఛాయ చేయి పట్టుకుని తనని ఇంటికి తీసుకెళ్తుంది. వదినా, మీరు ఆ సేల్స్ మ్యాన్తో ఛాలెంజ్ అయితే చేశారు కానీ నేను దానిలో ఎలా ఫిట్ అవుతాను? ఛాయ, నువ్వు ఎలాగైనా నా పరువు కాపాడాలి. 1 నెల రోజులు నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఓకేనా ఛాయ? ఆ తర్వాత ఛాయ ప్రతిరోజు ఉదయాన్నే లేచి నవ్యతో కలిసి యోగా, మెడిటేషన్ మరియు ఎక్సర్సైజులు చేస్తుంది. వేడినీళ్లు తాగి లైట్ ఫుడ్ తింటుంది. మెల్లమెల్లగా తనలో చేంజ్ చూసి ఛాయాకి మంచిగా అనిపించి తను ఇంకా కష్టపడుతుంది. ఇక కొద్ది రోజుల్లోనే లావుగా ఉండే ఛాయ తన వదినలాగా నాజుగ్గా సన్నగా అయిపోతుంది. అరే కోడలా, నువ్వు నా కూతుర్ని పూర్తిగా మార్చేశావే. ఇక కరెక్ట్గా 1 మంత్కి వాళ్ళిద్దరూ ఆ షోరూంలో ఉన్న ఆ డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళి అది వేసుకుని ఛాయ ట్రయల్ రూమ్లోంచి బయటికి వస్తుంది. అప్పుడు తను చాలా అందంగా కనిపిస్తుంది. తనని అంత సన్నగా చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఛాయాను చూసి ఆ షోరూమ్ ఓనర్ ఛాయ వద్దకు వచ్చి ప్రపోజ్ చేస్తూ ఇలా అంటాడు. విల్ యు మ్యారీ మీ? ఛాయ వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. ఇక తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తను తన వదిన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా, మీరు నా లైఫ్నే మార్చేశారు. అరే ఛాయా, ఇదంతా నీ కష్టానికి ఫలితమే. ఆ తరువాత ఇద్దరూ వదిన మరదళ్ళు హత్తుకుంటారు. Thanks for watching.